జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు మంత్రి సవిత శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కళలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం చేనేతలకు అండగా నిలుస్తుందన్నారు. చేనేత కళాకారుల కళలు మరుగున పడ్డాయని, జగన్ పాలనలో చేనేత కళాకారులు ఎన్నో బాధలు పడ్డారని ఆరోపించారు. చేనేత రంగాన్ని వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా నిర్వీర్యం చేసిందన్నారు. రానున్న రోజుల్లో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం అనేది జరుపుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ చేనేతకు సంబంధించి ఇది స్వతంత్రోద్యమంలో కూడా ఇది ప్రధాన పాత్రగా పోషించిందని చెప్పవచ్చు. అలాగే ఇలాగే ఆర్థికంగా చూసుకుంటే కూడా ఇటు వ్యవసాయం తర్వాత కూడా అతిపెద్ద దీని కింద కూడా ఇది చేనేత దీనికి సంబంధించి కూడా వస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది 2015 నుంచి ఇప్పటి వరకు కూడా 10 ఏళ్ళ నుంచి కూడా ఇది మోడీ గారి ఆధ్వర్యంలో ఇదైతే చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు విజయవాడ నగరంగా ఒక హ్యాండ్లూమ్ వాకింగ్ అనేది కూడా మరి చేయడం జరిగింది. ఇటు ముఖ్య అతిథిగా మినిస్టర్ అయినటువంటి సవిత గారు వచ్చారు. అలాగే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మినిస్టర్ సవిత గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, వ్యవసాయం తర్వాత అతిపెద్దగా చూసుకుంటే ఆర్థికంగా ఇది చేనేత కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ చేనేత సంబంధించి కూడా చాలా అధ్వాన పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో కూడా చూసుకున్నట్లయితే అసలు ఏమంటారు, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ఏ విధంగా మరి చేనేతకు సంబంధించి కార్మికులు వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారు? గతంలో నిజంగా రాష్ట్రం విడిపోయినా కూడా 2014 నుంచి 19 వరకు చేనేతలు స్వర్ణయుగంగా భావించారండి. 14 నుంచి 19 వరకు వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు, వాళ్ళు ఏ విధంగా అయితే అభివృద్ధి బాటలో వెళ్ళాలో అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకి అన్ని విధాలుగా అందజేశారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు 2019 నుంచి 24 వరకు నా నేతన్నలు అని చెప్పి ఓటేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనం చూసాం. చాలా చోట్ల ఆత్మహత్యలు కూడా జరిగాయి. వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు, గతంలో ఏమైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ రద్దు చేస్తూ నేతన్న నేస్తం అని చెప్పి ఇచ్చారు. ఆ నేతన్న నేస్తంలో కూడా నేతన్నగులు కాకుండా వైసీపీ కార్యకర్తలకు అందజేశారు. చాలా చోట్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. పని లేక వాళ్ళు తయారు చేసిన వస్త్రాలను కొనుగోలు లేక అన్ని విధాలుగా వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కాబట్టి చేనేతల సమస్యలు చంద్రబాబు నాయుడు గారికి గత ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటుంది. వైఎస్ఆర్ చేనేత నేస్తం కింద 1000 కోట్లు కూడా ఇవ్వడం, అయితే ఇండైరెక్ట్గా వచ్చేసి అన్ని విధాలుగా ఆ పథకం ఈ వర్గానికి సంబంధించి 3000 కోట్లు కూడా వెచ్చించాం అనేది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా బటన్ నొక్కడము తప్ప, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం తప్ప ప్రజలకు అందుబాటులో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏ విధంగా చేయలేదన్న విషయం ప్రజలందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో మళ్ళీ పూర్వ వైభవం మేము చేనేతలకు అందజేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఆల్రెడీ ప్రణాళిక కూడా స్టార్ట్ అయింది. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఆల్రెడీ ట్రయల్ కూడా మొదలుపెట్టారన్న విషయం తెలుసు. పూర్వ వైభవం ఎన్డీఏ ప్రభుత్వంలో సంపూర్ణంగా వాళ్ళకి అందజేస్తామని కూడా తెలియజేస్తున్నారు. రైట్, అది మంత్రి సవిత గారు చెప్తున్నారు. ఏదైతే చేనేతకు సంబంధించి గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా చాలా వాళ్ళైతే అన్యాయం అయితే గురయ్యారని చెప్పొస్తున్నారు. అంటే చాలామంది కూడా ఇక్కడ వారికి చాలామంది ఆత్మహత్యలు కూడా పాల్పడ్డారని కూడా మరి సవిత గారు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎట్లా చూసినా సరే ఈ చేనేతకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రం వినూత్న సంస్కరణలు ఇంకా తీసుకువస్తామంటూ కూడా చెప్పవస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆర్థికంగా చూసుకుంటే ఇది చాలా పెద్ద భూమికగా పోషిస్తుందని చెప్పొచ్చు. ఇటు మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 2019-20 లెక్కల చేనేత జనాభా లెక్క కూడా చూసుకున్నట్లయితే దాదాపు 30 లక్షల పైగే ఇటు చేనేతకు సంబంధించి కూడా మరి పనిచేస్తున్న తెలుస్తుంది. దీంట్లో కూడా ఎక్కువ మొత్తంలో అంటే దాదాపు 70-80% పైనే ఇక్కడ మహిళలు కూడా ఈ యొక్క చేనేతకు సంబంధించి పనిచేస్తానని చెప్పొచ్చు. అంటే ఏదైతే ఉందో ఇది 1905 కోల్కతా సంబంధించి స్వదేశీ ఉద్యమం కావచ్చు, స్వావలంబన కావచ్చు, అలాగే ఇది స్వదేశీ నైపుణ్యం సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధాన పాత్రకైతే అప్పటి స్వాతంత్రోద్యమానికి అయితే ఇప్పుడు చేనేత అయితే పోషించని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే అంటే మన గాంధీ గారు కూడా ఇప్పుడు రావటం ద్వారా మరి చేతన వడగడం కూడా మరి ఆ విధంగా చేనేతకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పొచ్చు. దీని నేపథ్యంలోనే ఈరోజు చేనేత జాతీయ దినోత్సవం ఈరోజు మరి ఎన్డీఏ ప్రభుత్వంలో అయితే గ్రాండ్గా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ నానితో ప్రవీణ్, సిటీ 24/7 విజయవాడ.